ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 3. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 25, 26 మరియు 27 అధ్యాయములు. సాయంత్రం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకముని దిగొస్తున్న దేవుని అద్భుతమైన మంచు, అది మీ పరిసరాలని, మిమ్ములను సమృద్ధిగా తడిపి ఆనంద సంతోష పారవశ్యులనుగా మిమ్మలను చేయునుగాక. దైవ సన్నిధి మీకు ఎల్లప్పుడూ వెలపెట్టి కొనలేని ఒక అద్భుతమైన నిధి. ఈ నిధిని కలిగి ఉన్నవాడు ఎంతో భాగ్యవంతుడు. ఆయన సన్నిధి లేకుండా ఒక్క రోజు కూడా మీరు జీవించటానికి ఇష్టపడొద్దు. ఎల్లప్పుడూ ఆయన సన్నిధి మీతో ఉండాలని, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి మీతో కూడా రావాలని మీరు హృదయపు లోతుల నుండి కోరుకోండి. తప్పకుండా ఆయన తన సన్నిధిని మీకు తోడుగా ఉంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జకర్యా ప్రవక్త రాబోతున్నటువంటి భవిష్యత్తులో ఆయా భాషలు మాట్లాడే అన్యజనులు యూదులను పట్టుకొని ఏమి పలకబోతున్నారో అద్భుతంగా ఇక్కడ ప్రవచిస్తున్నాడు. అయితే ఈ వాక్య భాగాన్ని లేదా ఈ వాగ్దానాన్ని మన జీవితాలలో ఒక వ్యక్తిగత దేవుడిస్తున్న వాగ్దానంగా మనం స్వీకరించినట్లయితే అనేక మంది అన్యజనులు మనతో అంటారట, ఏమని? దేవుడు మీకు తోడై ఉన్నాడు అనే సంగతి మాకు వినబడింది. కాబట్టి మీరు ఎక్కడికి వెళుచున్నారో మేము కూడా అక్కడికి వస్తాము అని వారు చెబుతారట. ఎంత అద్భుతమైన సాక్ష్యం! దేవుణ్ణి నమ్మినటువంటి మనం ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడన్న సంగతి మన ప్రక్కన ఉన్నటువంటి అన్యజనులు వారు కన్నులెత్తి చూస్తారట. వారు కన్నులెత్తి చూడటమే కాదు, వారు ఒక ఆలోచనలో పడిపోతారట. వారు ఆలోచనల్లో నిమగ్నమైపోవడమే కాదు, మన దగ్గరకు వచ్చి, మీకు దేవుడు తోడుగా ఉన్నాడు, మేము కూడా మీ దేవుని దగ్గరికి వస్తాము. ఈ మాటలు మన చెవులతో వినే అద్భుతమైన శుభదినాలు రాబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు, నా జీవితంలో అలాంటి దినాలు వస్తాయా? నేను అటువంటి దినములలో ఆనందించగలనా? అవి నా జీవితంలోకి తారసపడతాయా అని మీరు సందేహాస్పదంగా, అనుమానంగా ఆలోచిస్తున్నారా? ప్రియా దేవుని బిడ్డ, ఎంత మాత్రమును మీరు అలా తలంచుకొనవద్దు. దేవుడు ఏ కార్యమునైతే తలపెట్టబోతున్నాడో నీ పట్ల ఆ కార్యం ఆయన తప్పకుండా జరిగిస్తాడు. ఆయన కార్యాన్ని మీరు ఎప్పుడు సందేహించకండి. ఈ ఉదయం ప్రభుని చేతులు పట్టుకొని, నా బిడ్డ, నీవు నన్ను నమ్ము, నన్ను విశ్వసించు, నేను నీకు తోడుగా ఉన్నాను,
నేను తోడుగా ఉంటే నీ కార్యాలు ఎలా సఫలమవుతాయో నీవే చూడబోతున్నావు అని నీతో మాట్లాడడం నీ ఆత్మలో నీవు దర్శించగలుగుతున్నావా? ఆదికాండం 21వ అధ్యాయము 22వ వచనములో మనం చూచినట్లయితే అబీమెలెకు రాజు, అతని సేనాధిపతి ఫీకోలు, ఆ ఇద్దరు కూడా అబ్రహాము నివసిస్తున్న గుడారానికి వచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుడు నీవు చేయు పనులన్నిటిలోనూ నీకు తోడుగా ఉన్నాడు అని వారు సాక్ష్యం ఇచ్చారు. అబ్రహాముతో ఒక నిబంధన చేసుకోవడానికి వారు ఆతృత పడ్డారు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీకు ఇస్తున్నాడు. మీరు చేయు పనులన్నిటిలోనూ దేవుడు మీకు తోడై ఉన్నాడని ఒక అన్యుడైన అబీమెలెకు, ఫీకోలు ఎలా సాక్ష్యం చెప్పారో మీ చుట్టుప్రక్కల వారు, మీ ఇరుగు పొరుగు వారు, మీ బంధువులు, మీ స్నేహితులు, ఆప్తులు మీలో దేవుడు జరిగిస్తున్న కార్యాలను బట్టి నిజంగా దేవుడు మీకు తోడుగా ఉన్నాడండి అని వారు చెప్పబోతున్నారు. మీరు చేసే పనులు ఇంత అద్భుతంగా నెరవేర్చబడుతున్నాయంటే ఏదో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తుందని వారు మీతో మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యముగా ఉండండి, అద్భుతమైన నిరీక్షణ కలిగి ఉండండి. ఎన్నడూ కూడా మీ విశ్వాసాన్ని సడలిపోనీయకండి, మీ పాదాలు తొట్రుపడనీయకండి. బండ మీద నిలిచినటువంటి వాడు ఎన్ని అలలు ఆటుపోట్లు వచ్చినా అతడు నిశ్చలంగా చలనము లేకుండా స్థిరంగా ఎలా నిలబడి ఉంటాడో, ఈ లోకములోని అలలు మీ మీద విసిరి విసిరి కొట్టినను మీరు క్రీస్తు అనే బండ మీద స్థిరంగా నిలబడండి. తప్పకుండా మీరు చేయు పనులన్నిటినీ ఆయన సఫలం చేస్తాడు. పోతీఫర్ ఇంటిలో యోసేపు ఏ పని ప్రారంభించినా సఫలం 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 అయిపోతున్నాయి. ఇది ఎలా జరిగింది? దేవుడు అతనికి తోడై ఉండుట వలన. మీకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. మీ పనులు, మీ కార్యాలు, మీ యోచనలు, మీ తలంపులు సమస్తం అన్నీ సఫలం కాబోతున్నాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఈ దినాన ఒక శుభకరమైన ఆనవాలు మీరు నిశ్చయముగా చూడబోతున్నారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మీరు మాకు తోడై ఉన్నారన్న సంగతి మేము మాత్రమే కాదు, మా చుట్టుప్రక్కల వారు అనగా సమస్త అన్యజనులు చూచున్నట్లుగా మమ్ములను నడిపించండి. మా జీవితాలను ఏలుబడి చేయండి. మీ సర్వాధికారము చొప్పున మమ్ములను మీ చేతితో ప్రభువా పట్టుకొని మీరు నిశ్చయించిన తావుల గుండా మమ్ములను నడిపించండి. సమృద్ధికరమైన చోటులలో మమ్ములను నిలబెట్టండి. ప్రభువా, ఏ గాలి, ఏ అల, ఏ తుఫాను మా జీవితములోకి విసిరి కొట్టినను అవన్నీ కూడా మా పాదాల కింద మేము అణిచివేయనట్లుగా మాకు సహాయము చేయండి. దానిని చూచిన అన్యజనులు మా యుద్ధకు వచ్చి మేము కూడా మీ దేవుని యొద్దకు వస్తామని చెప్పునట్లుగా నడిపించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.